హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు నేను సొల్యూషన్స్ ఏదైతే కెమిస్ట్రీకి సంబంధించి డిప్లొమా స్టూడెంట్స్కి ఐదర్ C20 ఆర్ C16 ఎవరైనా చూడొచ్చు. C20 వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ అలానే ప్రీవియస్ ఎవరైనా సప్లీ రాసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా C16 బ్యాచ్కి సంబంధించి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో సొల్యూషన్స్ నుండి బేసిక్గా ఫస్ట్ పార్ట్ 1 వీడియో ఇది. పార్ట్ 2 వీడియోలో మొలారిటీ కోసం, పార్ట్ 3 వీడియోలో నార్మాలిటీ కోసం నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే సొల్యూషన్స్ నుండి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అండ్ అలానే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ఈ రెండింటిని ఒక యాసిడ్కి, ఒక బేస్కి, ఒక సాల్ట్కి ఎలా ఫైండ్ చేయాలి, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి డెఫినేషన్ ఏంటి అండ్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ యొక్క ఫార్ములా ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో C20 వాళ్ళకి చూసుకున్నట్టయితే దీని నుండి 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కానీ ఎస్ఏలో హాఫ్ ఎస్ఏ కింద కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఇప్పుడు. సో బిఫోర్ గోయింగ్ ఫర్ దట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నథింగ్ అంటే ఏంటి అంటే అటామిక్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ని వాటి యొక్క ఎడిషన్ చేస్తే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. సో ఆ ఎడిషన్ చేయడానికి మనకి అటామిక్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ మాస్. సో మాస్, సో చూస్తే అటామిక్ మాస్ మీకు 1 to 20 ఎలిమెంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క అటామిక్ వెయిట్ అనేది ఉంటుంది. ఆ అటామిక్ వెయిట్ నేర్చుకుంటేనే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పర్టికులర్ మాలిక్యూల్ అనేది మీరు ఫైండ్ చేయగలుగుతారు. సో చూస్తే హైడ్రోజన్ నుండి కాల్షియం వరకు 1 నుండి 20 ఎలిమెంట్స్ వరకు నేను టోటల్గా ఎలిమెంట్ అటామిక్ వెయిట్ మెన్షన్ చేశాను. హైడ్రోజన్ 1తో స్టార్ట్ అవుతుంది, హీలియం 4, లిథియం 6, బెరీలియం 9, బోరాన్ 10, కార్బన్ 12, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, ఫ్లోరిన్ 19, నియాన్ 20, సోడియం 23, మెగ్నీషియం 24, అల్యూమినియం 27, సిలికాన్ 28, ఫాస్ఫరస్ 31 అండ్ సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, ఆర్గన్ 40, పొటాషియం 39, కాల్షియం 40. సో టోటల్గా 1 to 20 ఎలిమెంట్స్ చదువుకుంటే సరిపోతుంది. 21 to 30 అవసరం లేదు. అంతకన్నా హయ్యర్ ఆర్డర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్స్ మీకు ఫైండ్ చేయమని అడిగితే పర్టికులర్ అటామిక్ వెయిట్ అనేది క్వశ్చన్లోనే ఇట్ సెల్ఫ్ మెన్షన్ చేస్తూ ఉంటారు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫర్ సపోజ్ సిల్వర్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే మీరు ఆలోచించకండి. ఒకవేళ కనుక మీకు ఆ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయడం దాంట్లో సిల్వర్ అనే సింబల్ కనిపిస్తే వాడే మీకు అటామిక్ వెయిట్ ఆఫ్ సిల్వర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 to 20 బేసిక్గా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది నేర్చుకోండి. దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ దగ్గర ఎవరైనా ఉంటుందో లేదో నాకు తెలీదు. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏదైతే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఉందో దానికోసం అయితే డిస్కస్ చేస్తాను. ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తీసుకున్నారని అనుకుంటున్నాను గైస్. సో నేనైతే ఇప్పుడు రఫ్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు మీకు బేసిక్గా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కోసం నేను డిస్కస్ చేస్తాను. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనేది ఒక సాలిడ్కి ఎలా ఫైండ్ చేయాలి, ఒక యాసిడ్కి ఎలా ఫైండ్ చేయాలి, బేస్కి ఎలా ఫైండ్ చేయాలి అండ్ సాల్ట్కి ఎలా ఫైండ్ చేయాలని చూద్దాం. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బేసిక్గా ఈ వీడియో టోటల్గా దీనికోసమే. అండ్ ఈక్వలెంట్ వెయిట్ కూడా చెప్తాను. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుంటే దాని యొక్క మాస్ ఎంత ఉంది అని చెప్పేదే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఒక మెయిన్ డెఫినేషన్. సో చూస్తే మీరు దీన్ని ఏదైనా ఒక మాలిక్యూల్కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ చేస్తామని మీరు తెలుసుకున్నట్టయితే ఎడిషన్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. సో ఒక మాలిక్యూల్ ఇస్తాడు, ఆ మాలిక్యూల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ చేయాలి అంటే ఆ దానిలోని సపరేట్గా ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ని ఎడిషన్ చేయాలి. సో ఫర్ సపోజ్ యాసిడ్ కి ఫస్ట్ చూద్దాం. యాసిడ్ కి కనుక్కోమన్నాడు, బేస్ కి కనుక్కోమన్నాడు, సాల్ట్ కి కనుక్కోమన్నాడు. మనం ఒక్కొక్కటి యాసిడ్ నుంచి ఒక ఎగ్జాంపుల్, బేస్ నుండి ఒక ఎగ్జాంపుల్ అండ్ అలానే సాల్ట్ నుండి ఒక ఎగ్జాంపుల్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అయితే మూడిటికి, యాసిడ్ కైనా, బేస్ కైనా అండ్ అలానే లాస్ట్ లో సాల్ట్ కైనా మూడిటికి ఒకే ప్రాసెస్. బట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనేది ప్రాసెస్ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యొక్క యాసిడ్కి కనుక్కుంటాను, తర్వాత బేస్కి కనుక్కుందాం మనం, తర్వాత సాల్ట్కి. ఓకేనా? సో సాల్ట్ టోటల్గా. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. HCl అనేది యాసిడ్. సో దీనికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ హైడ్రోజన్ యొక్క మీకు తెలిసి ఉండాలి హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ అంతా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం 1. తర్వాత ప్లస్ క్లోరిన్ ఉంది, క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ అంతా 35.5. సో ఈ రెండింటి యొక్క ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది 36.5.
సో 36.5 అనేది మనకి HCl యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ని క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ని కంబైన్ చేసి ఎడిషన్ చేస్తే HCl మాలిక్యూల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 36.5 వచ్చింది. సో ఇవి డైరెక్ట్ గా 3 మార్క్ క్వశ్చన్ కాకుండా 8 మార్క్ క్వశ్చన్ లో మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయమంటాడు కదా, మొలారిటీ ఫైండ్ చేయమంటాడు కదా. మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V in ml కానీ V in లీటర్ కానీ ఉంటుంది కదా. సో అక్కడ కూడా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి దానికి కూడా యూజ్ అవుతుంది. ఆ తర్వాత బేస్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎలా ఫైండ్ చేయాలి? ఎగ్జాంపుల్ చూద్దాం. NaOH అనేది బేస్. ఓకే, NaOH అనేది బేస్. సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి మీకు? ఇది మాలిక్యూల్, దీనికి ఎన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి? Na, ఆక్సిజన్, హైడ్రోజన్. Na అంటే సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23 ప్లస్ నెక్స్ట్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని యొక్క అటామిక్ వెయిట్ 16 అండ్ హైడ్రోజన్ ఎంత ఉంది? దానికి హైడ్రోజన్ కి 1. సో టోటల్ గా చేస్తే 40 వస్తుంది మనకి. సో సేమ్ అన్నిటికీ కూడా సేమ్ అటామిక్ వెయిట్స్ అయితే ఉంటే అంటే సేమ్ అటామిక్ వెయిట్స్ అంటే సేమ్ ప్రాసెస్ ఉంటుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కి, అది యాసిడ్ అయినా బేస్ అయినా. సాల్ట్ చూద్దాం. సాల్ట్ వచ్చినప్పటికీ ఎగ్జాంపుల్ గా CaCO3 తీసుకుంటాం. CaCO3 కాల్షియం కార్బోనేట్, ఇది సాల్ట్ కదా. దీని యొక్క అటామిక్ వెయిట్ ఎలా ఫైండ్ చేయాలి? దీంట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? కాల్షియం, కార్బన్, ఆక్సిజన్ 3 ఉన్నది. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ 40 తెలిసిందే, తర్వాత కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12 తెలిసిందే, ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16. మరి ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కదా. 16 into 3 అంటే 48. సో 40 ప్లస్ 12 ప్లస్ 16 into 3 48, దట్ ఈక్వల్స్ టు 48 ప్లస్ 12 60 ప్లస్ 40 100. సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసరికి దీనికి CaCO3 సాల్ట్ కి కూడా సేమ్ ప్రాసెస్. ఇది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మీకు యాసిడ్ అడిగినా, బేస్ అడిగినా, సాల్ట్ అడిగినా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేసే విధానం మాత్రం అన్నిటికీ ఒకటే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫైనల్ గా ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్ ఈ రోజుకి. సో నెక్స్ట్ మొలారిటీ కోసం ఇంకొక పార్ట్లో మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో చూడండి ఇక్కడ. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి ఒక ఫార్ములా మనకైతే పర్టికులర్ గా ఉంది. సో చూడండి, దీన్ని ఇలా కూడా డినోట్ చేయొచ్చు, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో దీనికి ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే దీనికి కూడా యాసిడ్ కి సపరేట్ గా, బేస్ కి సపరేట్ గా అండ్ సాల్ట్ కి సపరేట్ గా ఉంటుంది. మూడిటికి మనం 3 ప్రాసెస్లో వెళ్ళాలి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అయితే సేమ్ ఉంటుంది, బట్ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనేది యాసిడ్స్ కి వేరేగా ఉంటుంది ఫైండింగ్ అనేది, బేస్ కి వేరేగా ఉంటుంది, సాల్ట్స్ కి వేరేగా ఉంటుంది. యాసిడ్ కి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, యాసిడ్, ఆ తర్వాత బేస్, ఆ తర్వాత సాల్ట్. ఓకే, సో దీనికి ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటుంది. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ యాసిడ్ తీసుకుందాం. యాసిడ్ అంటే HCl తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకేనా, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో HCl తీసుకుంటే యాసిడ్ అసలు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ యొక్క మెయిన్ డెఫినేషన్ మెయిన్ ఏంటి అంటే యాసిడ్ కి, సో యాసిడ్ కాబట్టి ఇదిగోండి చూడండి, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కి ఇక్కడ G అని తీసుకొని యాసిడ్ తీసుకోండి. సో ఇలా తీసుకోండి. సో యాసిడ్ ఎలా అయినా ఇండికేట్ చేసుకోవచ్చు మీరు దీన్ని. సో లేదంటే ఈక్వలెంట్ వెయిట్ యాసిడ్ అనుకొని కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఈక్వలెంట్ వెయిట్ యాసిడ్ అని తీసుకొని యాసిడ్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ చేయాలి అంటే నార్మల్ గా మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై బేసిసిటీ. ఓకేనా, బేసిసిటీ అంటే BASICATY. సో బేసిసిటీ అంటే ఏంటి అంటే యాక్చువల్ గా ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని రీప్లేసబుల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో 1 రీప్లేసబుల్. అదే కనుక మీరు H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే ఎన్ని హైడ్రోజన్ రీప్లేసబుల్ అంటే 2 అంటాం, ఎందుకంటే H2. సో బేసిసిటీ అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ రీప్లేసబుల్, దాన్ని బేసిసిటీ అంటాం. సో ఎప్పుడు కూడా ఒక యాసిడ్ కి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ టు ది బేసిసిటీ. సో ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl అంటే ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం. హైడ్రోజన్ కి 1, క్లోరిన్ కి 35.5 అంటే 36.5. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రోజన్స్ ఉన్నాయి? HCl లో 1 ఉంది. సో 36.1 దట్ గివ్స్ రైస్ టు 36.5. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ HCl కి 36.5. సో మీరు యాసిడ్ కి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే ఫైండ్ చేస్తారు. వైల్ కమింగ్ టు బేస్ కి ఎలా ఫైండ్ చేస్తారని చూద్దాం. బేస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, NaOH తీసుకుందాం. సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కి బేస్ కి ఎలా చేస్తారు అంటే ఫార్ములా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎసిడిటీ. ఓకేనా, ఎసిడిటీ. సో ఎసిడిటీ అంటే ఏంటి అంటే దీంట్లో బేస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ హైడ్రాక్సిల్ అయాన్స్ అంటే OH మైనస్. సో మీరు దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమొస్తుంది? Na ప్లస్ OH మైనస్ అని వస్తుంది. సో ఎసిడిటీ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్
రీప్లేసబుల్ హైడ్రాక్సిల్ అయాన్స్. ఇది హైడ్రోజన్ అయాన్స్ అయితే ఇది హైడ్రాక్సిల్ అయాన్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ హైడ్రాక్సిల్ అయాన్స్? సో గ్రామాలిక్యులర్ వెయిట్ అంతా NaOH కి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. Na అంటే 23, ఆక్సిజన్ 16, 39 ప్లస్ హైడ్రోజన్ 1, 40. సో 40 డివైడెడ్ బై ఎన్ని ఎసిడిటీ హైడ్రోజబుల్ ఎన్ని రీప్లేసబుల్ చేయగలం 1. సో టోటల్గా 4. ఓకే, 40. సో ఇది గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్స్కి. సాల్ట్కి ఎగ్జాంపుల్ సేమ్ ఇందాకలాగే CaCO3 తీసుకోండి. దీనికి ఎలా అంటే గ్రామ్ ఈక్వలెంట్ ఫైండ్ చేసేది ఫార్ములా ఏంటి అంటే, సో గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఇది వదిలేండి పక్కకు పెట్టండి. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సో క్యాటయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నది, యానయాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నది. సో మనం దీన్ని స్ప్లిట్ చేస్తే CaO + CO2 అని వస్తుంది. దాని యొక్క ఛార్జ్ అనేది మనకి 2 ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే CaCO3 ఛార్జ్ అనేది 2. సో అలాగే CaCO3 కాకుండా ఇంకేదైనా సాల్ట్ తీసుకోండి, ఆ సాల్ట్ యొక్క ఛార్జ్ అనేది ఎంత ఉంటుంది అనే దానికి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఛార్జ్ చేస్తే మనకి సాల్ట్ యొక్క గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ వస్తుంది. సో CaCO3 యొక్క ఛార్జ్ ఎంత అంటే నార్మల్గా CaCO3 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇందాకలే ఫైండ్ చేసాం మనం, 100 ఉన్నది. అండ్ ఛార్జ్ ఎంత మనకి CaCO3కి 2 ఉన్నది. సో ఇది ఈక్వల్స్ టు 50. సో మీకు అర్థమై ఉంటుంది, యాసిడ్కి ఫైండ్ చేయాలంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై బేసిసిటీ చేయాలి, అండ్ బేస్కి ఫైండ్ చేయాలంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎసిడిటీ చేయాలి, అండ్ సాల్ట్స్కి చేయాలి అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఛార్జ్. అది టోటల్గా గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కోసం. ఓకేనా? సో ఫస్ట్ గ్రామ్ అటామిక్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాగా నేర్చుకోండి, 1 to 20 ఎలిమెంట్స్. ఆ తర్వాత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ నేర్చుకోండి, ఆ తర్వాత గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్స్ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ పార్ట్స్లో మొలారిటీ అండ్ నార్మాలిటీ కాన్సెప్ట్స్తో మీ ముందుకైతే వస్తాను. డైల్యూషన్ కాన్సెప్ట్స్, సొల్యూట్ ఇచ్చి వాల్యూమ్ ఫైండ్ చేయడం, వాల్యూమ్ ఇచ్చి సొల్యూట్ ఫైండ్ చేయడం, అలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, దిస్ ఈస్ నితిన్ కొల్లూరు సైనింగ్ ఆఫ్.